ఇవాళ మనము ఊబకాయంతో బాధపడే వాళ్ళలో వచ్చే కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకుందామండి. ఊబకాయంతో బాధపడే వాళ్ళకి కిడ్నీ సమస్యలు చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. దీంట్లో మేజర్‌గా మనం చూసేదేంటంటే, మనం మెడికల్ టెర్మినాలజీలో మాట్లాడుకున్నట్లయితే ఈ ఒబేసిటీని మెటబాలిక్ సిండ్రోమ్‌గా చెప్తూ ఉంటాం అన్నమాట. ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, అంటే చాలా ఫ్యాక్టర్స్ కలిసి ఉంటాయి. దీంట్లో ఈ ఊబకాయంతో బాధపడే వాళ్ళలో షుగరు, బీపీ, ఇవి కాకుండా థైరాయిడ్ ఇష్యూసు, ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాం. వీటి వల్ల కిడ్నీ పైన ఎఫెక్ట్ మనందరికీ తెలిసిందే. షుగర్‌తో బాధపడే వాళ్ళు కిడ్నీ జబ్బుతో బాధపడడం సహజంగా చూస్తూ ఉంటాం అనమాట. ఇవి కాకుండా ఊబకాయం ఒక్కటే కిడ్నీ పైన ప్రెషర్ పెట్టే అవకాశం కూడా చాలా ఉంటుందన్నమాట. దీన్ని మనం మెడికల్ టెర్మినాలజీలో ఓఆర్జీ, అంటే ఒబేసిటీ రిలేటెడ్ గ్లోమరులోపతి అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఏమవుతుంది అంటే, ఊబకాయంతో బాధపడే వాళ్ళల్లో కిడ్నీలోని ప్రెషరు ఎక్కువైపోతూ ఉంటుందన్నమాట. దీన్ని ఇంట్రాగ్లోమరులర్ ప్రెషర్ అంటాం మన మెడికల్ లాంగ్వేజ్‌లో. ఈ ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల కిడ్నీలోని ఫిల్టర్స్ ఉంటాయి, చిన్న చిన్న ఫిల్టర్స్ ఉంటాయి, గ్లోమరులై అంటాం వాటిని. ఈ గ్లోమరులైలో ఈ ఫిల్టర్స్ పాడైపోతూ ఉంటాయన్నమాట. ఈ ఫిల్టర్స్ పాడైపోయి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ తగ్గిపోతాయన్నమాట. నెంబర్ ఆఫ్ ఫిల్టర్స్ తగ్గిపోవడం వల్ల కిడ్నీలో స్ట్రెస్ ఎక్కువయ్యి కిడ్నీ స్లోగా వీక్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ని మనం ఒకవేళ కిడ్నీ ముక్క పరీక్ష చేసి చూసినట్లయితే ఎఫ్ఎస్‌జిఎస్ రూపంలో చూస్తూ ఉంటాం అనమాట. అదో రకమైన జబ్బు. ఈ ఊబకాయంతో బాధపడే వాళ్ళు వచ్చే కిడ్నీ జబ్బుల్లో ఎఫ్ఎస్‌జిఎస్ అనేది ఒక జబ్బు అనమాట. సో దీన్ని మనం మేజర్‌గా అరికట్టడానికి ఏం చేయాలి అంటే గనక, ఫస్ట్ మన డైట్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలండి. ఒకటి, మనకి ఎట్లైనా షుగర్, బీపీ ఉండండి కనుక ఊబకాయంతో బాధపడే వాళ్ళలో ఈ డైట్ చేసినప్పుడు షుగర్, బీపీ కంట్రోల్తో పాటు వెయిట్ తగ్గినప్పుడు కిడ్నీస్లో ప్రెషర్ తగ్గుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే, ఈ కిడ్నీ జబ్బు ఏదైతే ఉందో దాన్ని చాలా స్లో చేయొచ్చు మనం దాన్ని, లేదంటే అక్కడితో అరికట్టచ్చు. రెండు, ఏం డైట్ చేంజెస్ చేయాలి అంటే కనుక, మన ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువ వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ పెంచుకోవాలి, ఫ్యాట్స్ తగ్గించుకోవాలి, ఫైబర్ పెంచుకోవాలి. అంటే ఆకుకూరలు లేదంటే కూరగాయలు ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలన్నమాట. అండ్ డే టు డే యాక్టివిటీస్లో ఫిజికల్ యాక్టివిటీని అట్లీస్ట్ 20 to 30 minutes, లేదంటే వీక్లీ అట్లీస్ట్ 1 to 2 hours మనం ఫిజికల్ యాక్టివిటీ చేసినట్లయితే కనుక ఈ ఊబకాయాన్ని చాలా వరకు తగ్గించుకొని కిడ్నీ జబ్బుల్ని ఆ విధంగా మనము అరికట్టచ్చు. ఇవి కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, స్పెసిఫిక్గా మనకి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కానీ, డెస్క్ జాబులు చేసేవాళ్ళు వాటర్ ఇంటేక్ ఎక్కువ పెంచుకోవడము, అండ్ కంటిన్యూస్గా లాంగ్ స్ట్రెచెస్లో కూర్చొని పని చేయకుండా మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకొని వాక్ చేయడము, ఇవన్నీ చేస్తే కనుక బాడీలోని సర్క్యులేషన్ పెరిగి అండ్ ఈ ఒబేసిటీ ఛాన్స్ కూడా తగ్గుతూ ఉంటుందన్నమాట. అండ్ మనం మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్కి వెనక్కి వచ్చినట్లయితే కనుక, జంక్ ఫుడ్లో ఫాస్ట్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్, ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే కనుక మనం ఊబకాయాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. రెండు, టైమ్లీ ఫుడ్ ఇంటేక్ అండి. చాలాసార్లు మనం చూస్తుంటాం, వర్క్ స్ట్రెస్లో పడి టైంకి ఫుడ్ తినమన్నమాట. ఆడ్ టైమ్స్లో తింటూ ఉంటాం. ఆడ్ టైమ్స్లో తిన్నప్పుడు కూడా ఒబేసిటీ ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ లేట్ నైట్ ఫుడ్ ఇంటేక్స్, అంటే నైట్ 10 o'clock, 11 o'clock, 12 o'clock ఈ మిడ్ నైట్ తినడము, లేదంటే ఎర్లీ మార్నింగ్ 3 o'clock, 4 o'clock వెళ్ళి తినడము, ఇవన్నీ అవాయిడ్ చేయాలండి. ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ వెరీ బ్యాడ్ హ్యాబిట్స్. ఈ బాడీలోని సర్కేడియన్ రిథమ్ని చేంజ్ చేసి బాడీని ఒబేసిటీ వైపు ఎక్కువ పుష్ చేస్తూ ఉంటుంది. సో ఫినిష్ ఎర్లీ, అంటే 6-7 కల్లా మనం డిన్నర్ ఫినిష్ చేసుకోగలిగితే కనుక మనం పడుకునే టైం కల్లా హాఫ్ ఆఫ్ ద ఫుడ్ అరిగిపోయి ఉంటుంది. దట్ ఈస్ వెరీ గుడ్, అంటే మీ స్లీప్ క్వాలిటీ బాగుంటుంది. సో లాస్ట్లీ ఇంకోటి మనం మిస్ చేయకూడదు ఏంటంటే స్లీప్ క్వాలిటీ. ఈ పడుకునేటప్పుడు ఎక్కువ ఫోన్ చూడడము, అంటే పడుకునే ముందు ఎక్కువ టీవీ చూడడము, దీనివల్ల స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ స్లీప్ క్వాలిటీ డిస్టర్బ్ అవడం వల్ల కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగి ఒబేసిటీ ఎక్కువ అవడము, అన్కంట్రోల్ డయాబెటీస్ అవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్ స్లీప్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ మనం పాటించిన తర్వాత ఊబకాయము, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కిడ్నీ జబ్బులు కానీ చాలా వరకు అరికట్టచ్చు.